హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక డిఫరెంట్ రొమాంటిక్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కొత్తగా పెళ్ళైన జంట మొదటి రాత్రి జరుపుకున్న తర్వాత ఉద్యోగం కోసం ఆ భర్త భార్యని వదిలేసి విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అతని కామాంధుడైన బాస్ ప్రతిరోజు దారుణంగా అతని మీద బలాత్కారం చేస్తాడు. ఇక్కడ ఇంట్లో భర్త స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం మొదలుపెట్టి నిత్యం రాసలీలలో మునిగి తేలుతుంది. ఇదంతా చాటుగా చూసిన ఆ భార్య తమ్ముడు దారుణమైన కోరికలతో రగిలిపోతాడు. చివరికి అందరి మోసాలు బయటపడి ఆ ముగ్గురు కలిసి ఒకే గదిలో సుఖాన్ని పంచుకుంటున్నప్పుడు అనుకోని దారుణమైన సంఘటన జరుగుతుంది. ఆ దారుణం ఏంటి, ఎవరు ఎవరిని మోసం చేశారు, ఎవరి చావుకు ఎవరు కారణమయ్యారు తెలుసుకోవాలంటే ఫుల్ మూవీ చూడాల్సిందే. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్లో ఒక చిన్న పట్టణం చూపిస్తారు. ఈరోజు అక్కడ రీతు విక్రమ్లో పెళ్లి జరుగుతుంది. పెళ్లిలో రీతు చిన్న తమ్ముడు అర్జున్ కూడా ఉంటాడు. విక్రమ్ ప్రాణ స్నేహితుడైన భరత్ తన మిత్రుడికి పెళ్లి శుభాకాంక్షలు చెప్తాడు. భరత్ తర్వాత రీతు కూడా అందరికీ కృతజ్ఞతలు చెప్పి తన భర్తను ఎప్పుడూ సంతోషంగా చూసుకుంటానని అందరి ముందు వాగ్దానం చేస్తుంది. దీని తర్వాత రీతు పెళ్లి తంతులన్నీ పూర్తి చేస్తుంది. దాంతో వారి వివాహం సంపూర్ణమవుతుంది. రాత్రి విక్రమ్ రీతుని తన ఇంటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఆమెను తన గదిలోకి తీసుకువెళ్తాడు. రీతు తమ్ముడు అర్జున్ కూడా వాళ్ళ దగ్గరే ఉండబోతున్నాడు. గదిలోకి రాగానే విక్రమ్ తన భార్య రీతుతో దబిడిదిబిడి చేస్తాడు. ఈ శబ్దాలని అర్జున్ వింటాడు. దాంతో అతను వాళ్ళని దొంగచాటుగా చూడడం మొదలు పెడతాడు. వాళ్ళిద్దరిని చూసిన అర్జున్ బాగా ఉద్రేకానికి లోనై అక్కడే తన చేతిని ఉపయోగించి తృప్తి పొందుతాడు. కొన్ని రోజుల తర్వాత విక్రమ్ విదేశాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. అతను అక్కడ ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాడు. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత తిరిగొస్తాడు. వెళ్లే ముందు విక్రమ్ అర్జున్కి ఒక విషయం చెప్తాడు. నువ్వు నీ అక్కని చాలా బాగా చూసుకోవాలి, ఆమెకు ఏ విషయంలోనూ లోటు రానివ్వకూడదు అని అర్థం చేసుకునేలా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విక్రమ్ వెళ్ళిపోవడంతో రీతు చాలా బాధపడుతుంది. తర్వాత రోజు విక్రమ్ విదేశాల్లోని తన గమ్యాన్ని చేరుకుంటాడు. అతనికి అక్కడ డ్రైవింగ్ ఉద్యోగం లభిస్తుంది. అతని బాస్ చాలా ధనవంతుడైన వ్యక్తి. రాత్రి విక్రమ్ నిద్రపోవడానికి సిద్ధమవుతున్నప్పుడు అతని బాస్ గదిలోకి వస్తాడు. తన బాస్ను గదిలో చూసి విక్రమ్ ఆశ్చర్యపోతాడు. ఆ బాస్ విక్రమ్తో ఏమీ మాట్లాడకుండా అతనిపై బలాత్కారం చేయడం మొదలు పెడతాడు. విక్రమ్ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ బాస్ ఉద్యోగం నుండి తీసేస్తానని బెదిరించడంతో అతను మౌనంగా ఉండిపోతాడు. బాస్ బలవంతంగా అతన్ని అనుభవించి ఆ తర్వాత విక్రమ్ గదిలోనే పడుకుంటాడు. తర్వాత రోజు ఉదయం బాస్ విక్రమ్కి కొంత డబ్బిచ్చి, నీ పాస్పోర్టు నా దగ్గరే ఉంది, నువ్వు నన్ను సంతోష పెట్టకపోతే నేను నీ పాస్పోర్టు తగలబెట్టి నేను జైలుకు పంపిస్తానని హెచ్చరిస్తాడు. బాస్ మాటలు విన్న విక్రమ్ ఏమీ మాట్లాడలేకపోతాడు. ఎందుకంటే ఇప్పుడు తను కావాలనుకున్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఆ రాత్రి విక్రమ్ రీతుతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్లో మాట్లాడుకుంటూ ఇద్దరు భావోద్వేగానికి లోనవుతారు. దాంతో ఇద్దరు ఫోన్ కట్ చేసి తమ చేతులతోనే తృప్తి పొందడం మొదలు పెడతారు. తర్వాత రోజు ఉదయం విక్రమ్ తన బాస్తో టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు అతని భార్య గురించి అడుగుతాడు. దానికి బాస్, నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిలంటే ఇష్టం లేదు, అందుకే నేను పెళ్లి చేసుకోలేదని చెప్తాడు. మరోవైపు రీతు తన తమ్ముడు అర్జున్ దగ్గర కూర్చుని ఉంటుంది. అతని చదువు గురించి అడుగుతుంది. తన చదువు బాగానే సాగుతుందని అర్జున్ చెప్తాడు. ఆ తర్వాత రీతు, నువ్వు ఏమైనా అమ్మాయిలతో స్నేహం చేశావని అడుగుతుంది. అర్జున్ ఆమె మాట విని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అతని మౌనాన్ని చూసి రీతు, నువ్వు అబ్బాయిలను మాత్రమే ఇష్టపడే స్వీట్ బాయ్వా, అంటే స్వలింగ సంపర్కుడువా అని అడుగుతుంది. ఈ మాట వినగానే అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రీతు తన తమ్ముడితో స్నేహంగా ఉండాలి అనుకుంటుంది. కానీ అతని మౌనం చూసి బాధపడుతుంది. ఇంకోవైపు రాత్రి కాగానే బాస్ విక్రమ్ దగ్గరికి వచ్చి అతనితో శృంగారంలో పాల్గొని అక్కడే పడుకుంటాడు. తర్వాత రోజు ఉదయం విక్రమ్ స్నేహితుడు భరత్ విక్రమ్ ఇంటికి వస్తాడు. విక్రమ్ విదేశాల నుండి రీతు కోసం గిఫ్ట్ పంపిస్తాడు. దాని గురించి రీతుని అడగడానికి భరత్ వస్తాడు. అర్జున్ స్కూల్కి వెళ్తున్న సమయంలో భరత్కు ఎదురవుతాడు. అర్జున్ అక్క లోపలే ఉందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అర్జున్ వెళ్ళిపోగానే భరత్ ఇంట్లోకి వస్తాడు. రీతు ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె గది వైపు వెళ్తాడు. రీతు తన గదిలో తన చేతిని ఉపయోగించి తృప్తి పొందే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. భరత్ దొంగచాటుగా రీతుని చూస్తూ ఉంటాడు. రీతు చేసే పనులను చూసి భరత్ కూడా ఉద్రేకానికి లోనై రీతు దగ్గరికి వచ్చి ఆమెను తాకడం మొదలు పెడతాడు. రీతు అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ భరత్ ఆగడు. చూస్తూ ఉండగానే రీతు కూడా అతనికి లొంగిపోతుంది. ఆ తర్వాత భరత్ ఆమెతో దబిడిదిబిడి చేస్తాడు. ఇక అప్పటి నుంచి
ప్రతి రాత్రి బాస్ విక్రమ్తో బలవంతపు శృంగారం చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు భరత్ ప్రతిరోజు రీతుతో రతిలో పాల్గొనడం మొదలు పెడతాడు. రోజులు గడిచే కొద్దీ రీతు విక్రమ్ ఇద్దరూ కూడా మారడం మొదలు పెడతారు. విక్రమ్ కి తన బాస్ తో శృంగారం అలవాటైపోతుంది. అదే విధంగా రీతుకి కూడా భరత్ తో దబిడిదిబిడి చేయడం అలవాటుగా మారి దానికి బానిసైపోతుంది. ఇలా ఒకరోజు భరత్ రీతుతో దబిడిదిబిడి చేస్తున్నప్పుడు అర్జున్ వాళ్ళని చూస్తాడు. రీతుని భరత్ తో చూసి అతను చాలా బాధపడతాడు. కొన్ని రోజుల తర్వాత విక్రమ్ బాస్ కి గుండెపోటు వస్తుంది. దాంతో బాస్ మరణిస్తాడు. బాస్ చనిపోయిన తర్వాత విక్రమ్ ఉద్యోగం కూడా పోతుంది. అందుకే అతను ఇంటికి రావడానికి సిద్ధమవుతాడు. మరుసటి రోజు విక్రమ్ తన ఇంటికి వచ్చేస్తాడు. అతన్ని చూసి రీతు చాలా సంతోషిస్తుంది. ఆ రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తారు. రీతు, అర్జున్ ఇద్దరు విక్రమ్ ని విదేశాల గురించి అడుగుతూ ఉంటారు. విక్రమ్ వాళ్ళకి చాలా విషయాలు చెప్తాడు. దీని తర్వాత విక్రమ్ రీతుతో దబిడిదిబిడి చేయడానికి వెళ్తాడు. కానీ అతనికి అంతగా ఆనందం దొరకదు. ఎందుకంటే తన బాస్ అతనికి వేరే అనుభూతిని అలవాటు చేశాడు. ఈ రోజు కూడా అర్జున్ వాళ్ళని దొంగచాటుగా చూస్తూ తన చేతికి పంచెప్తాడు. తర్వాత రోజు ఉదయం విక్రమ్ స్నేహితుడు భరత్ అతన్ని కలవడానికి వస్తాడు. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు కాబట్టి భరత్ అతన్ని కలవడానికి వస్తాడు. రీతు ఇంటి పనుల్లో ఉంటుంది. భరత్ బాత్రూంకి వెళ్లే నెపంతో రీతు దగ్గరికి వస్తాడు. రీతు భర్త తిరిగి వచ్చాడు కాబట్టి ఆమె ఇప్పుడు భరత్తో ఎలాంటి సంబంధం కొనసాగించకూడదని అనుకుంటుంది. ఈ సమయంలో అర్జున్ వాళ్ళిద్దరిని చూసి కొంచెం దూరంలో ఆగిపోతాడు. భరత్ రీతు మాట వినకుండా సాయంత్రం 4 గంటలకి తన ఇంటికి రమ్మని చెప్తాడు. భరత్ వెళ్లిపోగానే రీతు కన్ను అర్జున్పై పడుతుంది. అతన్ని చూడగానే తాను అన్ని మాటలు వినేశాడని ఆమెకు అర్థమవుతుంది. కొంత సమయం తర్వాత అర్జున్ స్కూల్కి వెళ్తున్నప్పుడు రీతు అతన్ని ఆపి, భరత్ నాతో దబిడిదిబిడి చేస్తున్నాడని నీకు తెలిసిపోయింది కదా, నాది తప్పే. అందుకే నేను అతడితో బంధాన్ని తెంచుకుంటున్నాను. నువ్వు ఈ విషయం విక్రమ్కి చెప్పొద్దు. తను మనమిద్దరం అనాథలమైనా కూడా ఆశ్రయం ఇచ్చాడు. అందుకే నువ్వు అతన్ని బాధ పెట్టకు అని చెప్తుంది. అర్జున్ ఆమెకు సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు విక్రమ్ ఒక పని మీద బజారుకి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక స్వీట్ బాయ్ కనిపిస్తాడు. అతన్ని చూసి విక్రమ్ ఉద్రేకానికి లోనవుతాడు. వెంటనే విక్రమ్ అతనితో మాట్లాడి అతన్ని ఒక హోటల్కి తీసుకొస్తాడు. అక్కడ ఇద్దరు ఒకరి దాహాన్ని మరొకరు తీర్చుకుంటారు. ఆ తర్వాత ఆ అబ్బాయి విక్రమ్ని డబ్బులు అడుగుతాడు. విక్రమ్ అతనికి డబ్బులు ఇస్తాడు. మరోవైపు రీతు భరత్ ఇంటికి చేరుకుంటుంది. భరత్ ఆమెతో దబిడిదిబిడి చేయడం మొదలు పెడతాడు. ఆ పని అయిపోయిన తర్వాత రీతు అతనికి ఇక మీదట మన బంధం ముగిసిపోయిందని చెప్తుంది. భరత్ ఆమె మాట విని ఆమెకు ఒక వీడియో చూపిస్తాడు. ఆ వీడియోలో భరత్ రీతుతో దబిడిదిబిడి చేస్తున్న దృశ్యాలు ఉంటాయి. భరత్ ఆ వీడియోని రహస్యంగా తీస్తాడు. రీతుకి వీడియో చూపించి నువ్వు ఈ బంధాన్ని తెంచుకుంటే నేను ఈ వీడియోని నీ భర్తకు చూపిస్తానని బెదిరిస్తాడు. రీతు భరత్ ఉచ్చులో పూర్తిగా చిక్కుకుపోతుంది. దాంతో ఆమె చాలా బాధపడుతుంది. భరత్ వల్ల బాగా భయపడి రాత్రంతా ఆమెకు నిద్ర కూడా పట్టదు. తర్వాత రోజు రీతు భర్త తన స్నేహితుడు భరత్ ఇంటికి వస్తాడు. ఇద్దరు ముందు మందు తాగుతారు. ఆ తర్వాత విక్రమ్, నేను నిన్ను నా మంచి స్నేహితుడుగా భావిస్తాను, అందుకే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానని భరత్తో అంటాడు. విక్రమ్ మాట వినడానికి భరత్ సిద్ధమవుతాడు. విక్రమ్ తన బాస్ తనతో ఎలా బలవంతం చేశాడో, ఎలా తన ఇష్టాన్ని మార్చేశాడనే విషయాలన్నీ భరత్కి చెప్తాడు. భరత్కి అంతా చెప్పాక నేను ఇప్పుడు నీతో దబిడిదిబిడి చేయాలనుకుంటున్నానని చెప్తాడు. భరత్ కామందుడు కాబట్టి వెంటనే విక్రమ్తో కలిసిపోతాడు. విక్రమ్తో శృంగారం తర్వాత భరత్ అతన్ని డబ్బు అడుగుతాడు. విక్రమ్ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడ్డు. దాంతో భరత్ అతనికి కూడా ఒక వీడియో చూపించడం మొదలు పెడతాడు. ఆ వీడియోలో భరత్ విక్రమ్తో దబిడిదిబిడి చేస్తున్న దృశ్యాలుంటాయి. వీడియో చూసి విక్రమ్ ఆశ్చర్యపోతాడు. అతను భరత్ నుండి వీడియోని లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ భరత్ అతనికి కత్తి చూపించడంతో భయపడి డబ్బులు ఇచ్చేస్తాడు. రాత్రి అర్జున్ ఇంటికి వచ్చినప్పుడు విక్రమ్ బాధగా కూర్చుని మందు తాగడం చూస్తాడు. రీతు ఆ సమయంలో ఇంట్లో ఉండదు. దాంతో అర్జున్ కూడా విక్రమ్తో కూర్చుని మందు తాగడం మొదలు పెడతాడు. మందు తాగుతూ అర్జున్ విక్రమ్తో, నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదు, నాకు కేవలం అబ్బాయిలు మాత్రమే ఇష్టం అని చెప్తాడు. అలా చెప్పి విక్రమ్ను రెచ్చగొట్టం మొదలు పెడతాడు. అర్జున్ చర్యలు చూసి విక్రమ్ ఆశ్చర్యపోతాడు. అర్జున్ ధైర్యం చేసి విక్రమ్ని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించగానే విక్రమ్ అతన్ని ఆపి, నేను నీ అక్కను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. విక్రమ్ మాట విన్న అర్జున్ కోపంగా, ఆమె నీకు తగినది కాదు, ఎందుకంటే ఆమె నిన్ను మోసం చేస్తుంది. నువ్వు విదేశాల్లో ఉన్నప్పుడు ఆమె భరత్తో సంబంధం పెట్టుకుంది. వాళ్ళ బంధం ఇప్పటికీ కొనసాగుతుందని చెప్తాడు. అర్జున్ చెప్పిన మాటలు విని విక్రమ్కి రీతుపై చాలా కోపం వస్తుంది. కొంతసేపటి తర్వాత రీతు ఇంటికి రాగానే విక్రమ్ ఆమెను కొట్టి తిట్టడం మొదలు పెడతాడు. రీతు తన తప్పును అంగీకరిస్తుంది. ఇప్పుడు తన తప్పును సరిదిద్దుకోవాలని అనుకుంటుంది. రీతు తప్పు ఒప్పుకున్నాక విక్రమ్ కూడా తన బాస్ తనతో ఎలా బలవంతం చేశాడో,
ఎలా తన ఇష్టాన్ని మార్చేశాడనే విషయాలన్నీ ఆమెకు చెప్తాడు. అంతేకాకుండా తను భరత్తో కూడా దబిడిదిబిడి చేస్తున్నట్లు ఆమెకు చెప్తాడు. అతని మాటలు విని రీతు ఆశ్చర్యపోతుంది. వెంటనే ఇద్దరు భరత్ తమ ఇద్దరి వీడియోలు కూడా తీశాడని ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇద్దరి మధ్య అన్ని విషయాలు బహిర్గతం అవుతాయి. దాంతో ఇద్దరు ఇప్పుడు భరత్కు బుద్ధి చెప్పాలని అనుకుంటారు. అర్జున్ కూడా వాళ్ళ సంభాషణ అంతా వింటాడు. అతనికి కూడా భరత్ మీద కోపం వస్తుంది. తర్వాతి రోజు భరత్కు ఎలా బుద్ధి చెప్పాలో రీతు పూర్తి ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. ఆమె ప్రణాళికలో విక్రమ్ కూడా సహాయం చేయాలనుకుంటాడు. ఈ సమయంలో రీతుకి భరత్ నుండి ఫోన్ వస్తుంది. భరత్ ఆమెను కలవాలని అడుగుతాడు. రీతు అతని మాట అంగీకరిస్తుంది. కొద్దిసేపటి తర్వాత రీతు పూర్తిగా సిద్ధమై భరత్ ఇంటికి వెళ్తుంది. భరత్ ఆమెతో దబిడిదిబిడి చేయడం మొదలు పెడతాడు. సరిగ్గా అదే సమయంలో విక్రమ్ కూడా వాళ్ళ దగ్గరికి వస్తాడు. అతన్ని చూసి భరత్ ఆశ్చర్యపోతాడు. కానీ రీతు విక్రమ్కి నేను అంతా చెప్పేశాను, ఇప్పుడు అతను కూడా మనతో కలిసి దబిడిదిబిడి చేస్తాడు అని చెప్తుంది. రీతు మాట విని మళ్ళీ భరత్ పని మొదలు పెడతాడు. ముగ్గురు కలిసి దబిడిదిబిడి చేస్తారు. విక్రమ్ అదును చూసి ఒక కత్తి తీసుకుంటాడు. అతను భరత్ని చంపడానికి ప్రయత్నించగానే భరత్ అతన్ని ఆపేస్తాడు. వెంటనే వాళ్ళిద్దరి మధ్య పోరాటం మొదలవుతుంది. ఈ పోరాటంలో భరత్ విక్రమ్ను చంపేస్తాడు. ఆ తర్వాత రీతు భరత్ని చంపేస్తుంది. రీతు వేసిన ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే తన భర్త విక్రమ్ చనిపోతాడు. కథ ముగింపులో రీతుకి జైలు శిక్ష పడుతుంది. ఆమె జీవితం అంతా జైల్లోనే గడిచిపోతుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.